అండ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో బేసిక్గా ఇలా ముచ్చట ఏంటిదంటే గణేష్ నిమజ్జనం. ఎస్, ఇంతకుముందు ఇంటికాడకి వెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చెప్పినా, నేను ఇక్కడ పిరిదాది కూడా నుంచి నల్లకొండకు పోతున్నా, నేను స్నానం చేసి రెడీ అయిపోతా, ఆడికి వెనక చూపిస్తాను మీకు అసలుకి ఎవరు స్నానం చేసి అసలుకి ఇంకా మన వాళ్ళు రెడీ అయ్యారా కాలేదన్న ముచ్చట. 19 నైట్ 3:30కి గ్రూప్లో వాయిస్ నోట్ పెట్టింది ఏమని, మార్నింగ్ షార్ప్ 6:30కి పూజ స్టార్ట్ చేస్తా, అందరూ పంచలతో సహా గణేశుని దగ్గర ఉండాలి. మన భయ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మొత్తం నాట్ ఈవెన్ 1%, మొత్తం అందరు కలిసి ట్యాంక్ బండ్ మార్నింగ్ 6:15 అవుతుంటాం ఇప్పుడు, అట్లుంటుంది. పండుకున్నామంటే ఏం చేయాలి, మీ దగ్గర ఏసీలు వచ్చింది ఇప్పుడు స్నానం లేదు ఇంకా చూసినా అందుకే తిరుగుకండి. కాదన్నా, నువ్వు పంచాలు వేసుకొని రావద్దని చెప్పినావు అన్న, అట్లా అని చెప్పి పంచాలు అదే రాత్రి మళ్ళీ అవ్వలేరా చెప్పు, మళ్ళీ బేసిక్ సెన్స్ కూడా అది కూడా చెప్పాలి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇగో ఈయన రాలే, మరి నవ్వుతుండు, ఈయన రాలే, రాత్రి రాలే ఇప్పుడు రాకపోతే ఇక గలీజ్ ఉంటుంది వాళ్ళది, ఏం తిట్టాలని వస్తలేదు. రాత్రి ఉండాలి. మా కమిటీ పెద్ద ఇప్పుడే ఒక భారీ డైలాగ్ చెప్పినాడు, ఏంటన్నా కంకణం కట్టుకున్నా విగ్రహం లేక నిగ్రహంగా ఉంటావు, ఏమైపోయినావు? కంకణం కట్టుకున్నా కట్టుకోకపోయినా నిగ్రహంగా ఉండేది నాకు అలాగే. జగన్ మామయ్య ప్రస్తుతానికి మా వినాయకుడి దగ్గర వంట కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి. ఆ కార్యక్రమాలు అంటే గణేషుని తీస్తున్నాం కదా, అందరు ప్రస్తుతం మంచిగా కంటే వచ్చేటోళ్ళు అందరికి కనుక మా గల్లులకు ఆకలి అవుతుంది అనమాట. గల్లులు అంటే మేము లేదు, వీళ్ళకే. ఈయనకు ఆకలి కాదంట, ఈయన తింటే మాట్లాడదాం, మాకైతే అవుతుంది. సరేనా, ఏమేమి చేస్తారు? ఫస్ట్ అన్నం అయిపోయిన తర్వాత ఇది చాలా రేర్ గా కనిపించే సీను మా రాజాడు పనిచేసేది. ఎందుకు ఇక్కడ వర్క్ చేసినా చేయకపోయినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే సాంబార్ రైస్ వేసాక మన కడుపులకి కాబట్టి. నేను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తినలేరా సాంబార్ రైస్, అది ప్రసాదం లెక్క చేయలేదు. దయచేసి వీళ్ళందరూ ముఖాలు గుర్తుపెట్టుకోరు, మీరు ఎవరెవరు వచ్చి తినడం నా కోసం కాదన్నారు. తినేది ప్రసాదం లెక్కరా, నువ్వు తినేది మొత్తం దాని లంచ్ డిన్నర్ వండుకునే తిని గారా, ఎందుకు సిగ్గుపడుతున్నారు మీరు? నేనైతే తింటా. పొట్టు తీరా అంటే పోస్తుడు ఆయనకిచ్చి పో బ్రో. ఇప్పుడు సాంబార్ తయారీ విధానం చూపిద్దామా? అంత టైం ఉందా మనకి? సాంబార్ తయారీ విధానం మరియు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చేసుకోవాలి. తర్నానా దానిలో మొదటి భాగంగా మా మండపం వంట. ఓకే, మా తరుణ చెప్తున్నాడు, చెప్పనా? దానికి ఫస్ట్ మనం సొరకాయలు మునక్కాయలు అన్ని కలుపుతున్నాం. ఇవి సొరకాయలు, ఇవి ములక్కాయలు, క్యారెట్, మిరపకాయలు తురుమాలు తీస్తుండ్రు అది చూసి. ఇంకేం తర్వాత ఏంది? మేమందరం ఒక గూటి కింద పక్షుల మాట చేసి మా అందరు సేమే కండ్రి అంతే మరి. అట్లా నీకెంత వరుణ్? 22 వరుణ్కి. నీకు 16, నాకు 22, నాకు 32, నాకు 42. నేను చిన్న పిల్లగాడినా. ఆడ కనిపిస్తలేవు, నువ్వే చెప్తున్నావు వైట్ హెయిర్ వచ్చినాయి అని. అయ్యో ఇది కలర్ ఆనా? ఇది నిన్న లైట్గా డై చేసిందంట, కానీ అన్నకి 16.
16 మంది అన్న 2 జానా 16 ఇయర్స్ కింద నాకు 16 మరి 16 ఇయర్స్ 16 మా శ్రవణకి ఒక నిమిషం శ్రవణ తన నాకు 16 అంట నీకెంత నాకా తరుణ్ కన్నా ఒక 2 నెలలు చిన్న అంతే 2 నెలలు పెద్ద అని చెప్తారు ఏమనుకో 2 నెలలు చిన్న అంటుండు జస్ రైస్ పొట్లకాయ కటింగ్ పొట్లకాయ సారీ స్మాల్ మిస్టేక్. తర్వాత బెండకాయలు, ములక్కాయలు, బీనీస్, కళ్ళకి కనిపించిన వేసేస్తారు మా వాళ్ళు. సాంబార్ వేసాడు అవన్నీ కళ్ళకి కనిపించినాయి కదా. గిన్నెగానే పోతాయి సాంబార్లకి. ఒక్క నిమిషం. క్యారెట్ ఈ నిమ్మకాయలు ఎందుకు వచ్చినాయి మధ్యలో నాకు అర్థమైతే. నిమ్మకాయలు ఎవరు వేస్తారు సాంబార్లో? నిమ్మకాయలు సాంబార్ కాదు. అయ్యో ఓకే గాట్ ఇట్. ఏమైంది వరుణ్ చెప్తున్నావు? చినిగితే తీసుకోపోతాడంట వాళ్ళు తీసుకుంటారు. దగ్గర నటు వేలం పాటలో భాగంగా పాడుతున్నవారు పి భరత్ రెడ్డి గారి వారి పాట 67,001 రూపాయి.
ఆడనికే చాత కాదు ఆడనికే చాత కాదు ఆడకుంటేనా టైం దాకా వేరార్వి ఏడున్నాం మొఖాలు చూసి అర్థం అయిపోయింది ఎగ్జాస్ట్ అయిపోయింది జస్ట్ నిమజ్జనం అయిపోతుంది మహేష్ ఏమనిపిస్తుంది రకరకాలుగా ఉంది మాస్టరా బేసిక్గా మామూలుగానే కాదు మా అందరికి నలుమూలు టింగుమంటున్నాయి భయ్యా ఎక్స్క్యూజ్ మీ ఏమనిపిస్తుంది నీకు రకరకాలు ఉందా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ నీకు రకరకాలు ఉందా ఏమనిపిస్తుంది జర చెప్పు ఓకే లేదు ఏం లేదు ఓకే లేదు అవునా? కమిటీ పెద్ద ఇప్పుడు పరిస్థితి ఏంది ఏడున్నాం పరిస్థితి అంటే ట్యాంక్ బండ్ మీద అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆడు క్రేన్ ఇయ్యలే క్రెయిన్ అయితే ఇంకా అలాట్ కాలే మాకు ఒకటి కాలేదు పూజ కూడా చేసినాము బాధ అనిపిస్తుంది వినాయకుడు పోతుంటే సరే ఎట్లైనా తెరిచే పావుతుండే కదా అని సంతోషం అవుతుంది అది నా ఉద్దేశం ఇప్పుడు వరకు అయితే ఇంకో కొన్ని రోజులు ఎట్లా అయిపోయింది తరుణానయ్య నాకైతే కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. వాట్ యూ ఫీల్ ఏమనిపిస్తుంది వెళ్ళిపోతుండు గణేశుడు కాకపోతే ఒక దిక్కు బాధ ఒక దిక్కు సంతోషం వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదా అంటే ఇప్పుడు వెళ్తే మళ్ళీ వస్తారు కదా ఈ గణేష్ నవరాత్రులు అంటే మన జీవిత సత్యం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి అంతే అదనమాట సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 11 days పూజ కంప్లీట్ చేసుకొని ట్యాంక్ బండ్కి వచ్చేసినాం నిమజ్జనం ఒకటి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేష్ కోసం వెయిట్ చేయాలన్నమాట నిమజ్జనం అయినప్పుడు మళ్ళీ చూపిస్తాం బాయ్